పింక్ పజల్ ఎవరా డెవిల్? ఇదే ప్రశ్నను బీఆర్ఎస్ పదే పదే అడుగుతున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. మరోవైపు కేటీఆర్ కు సిస్టర్ స్ట్రోక్ తగిలిందంటూ సెటార్ వేశారు కాంగ్రెస్ నేతలు. కవిత లేఖను వారి కుటుంబ సభ్యులే బయటపెట్టి ఉంటారన్నారు బీజేపీ నేతలు. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ తెలంగాణలో అలజడి సృష్టిస్తే నిన్నటి నుంచి కవిత కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. కవిత ఆరోపణలతో బీఆర్ఎస్ లో దయ్యాలెవరన్న విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆ దయ్యాలెవరో చెప్పాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. మీరు రేవంత్ రెడ్డిని తెలంగాణ పెట్టినటువంటి దెయ్యం అని అంటుంటే దాన్ని ఖండిస్తూ అసలు మీ దెయ్యాలేరో చెప్పండి అని అడుగుతున్నాం. ఆమె చెప్పేది మాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా చుట్టూ దయ్యాల్లాగా చేరి కేసీఆర్ని ప్రజలకు దూరం చేస్తున్నారు. కవిత మాటలతో కేటీఆర్ కు మైండ్ బ్లాంక్ అయిందన్నారు మంత్రి సీతక్క. ఇంటి గొడవతో కేటీఆర్ కుంగిపోయారన్నారు. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటావు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే. కవిత లేఖతో బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత లేఖను బయటపెట్టిన దయ్యాలెవరో కవితకు ఖచ్చితంగా తెలిసే ఉంటుందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు? వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేస్తే వాళ్ళకి కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలి. వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళు, లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరో దాని వెనక పాత్ర, ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి. ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి. మరోవైపు బీఆర్ఎస్ లోనూ కవిత వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది.